డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధ. నేను ఇండస్ట్రీలో వ్యాపారంలో నెలకు 10 లక్షలు ఎలా సంపాదించాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను అన్వర్ సార్ గురించి సుమన్ టీవీలో విన్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసినప్పుడు నా వ్యాపారంలో నేను 10 లక్షలు నెలకు సంపాదించాలి అంటే ముందు నా మైండ్ సెట్ ఆ 10 లక్షలను రిసీవ్ చేసుకునే అర్హత కలిగి ఉండాలని నాకు అర్థమైంది. నేను అన్వర్ సార్ క్లాస్ అటెండ్ చేయడం జరిగింది. నిజంగా అద్భుతం జరిగిందనే చెప్పాలి. నేను ఇప్పుడు నెలకి 10 లక్షలు సంపాదించుకునే అర్హత కలిగి ఉన్నాననే మిలియనీర్ మైండ్ సెట్కి త్వరగా తీసుకెళ్లారు అన్వర్ సార్ నన్ను. దానికి తగ్గట్టుగా నా యొక్క టీంలో మరియు నా వర్క్ స్టైల్లో చాలా పాజిటివ్ మార్పు వచ్చింది. అద్భుతమైనటువంటి సబ్జెక్టును మాకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సార్. అండ్ ఈ యొక్క అన్వర్ సార్ని మాకు పరిచయం చేసిన సుమన్ టీవీకి అండ్ నాగరాజ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో ముద్రాస్ గురించి మీరు చెప్పినటువంటి నరేషన్ అల్టిమేట్. థ్యాంక్ యూ సార్. నో డౌట్ అండి. దాని వెనుక పెద్ద సైన్సే ఉందండి. అంటే మీరు ముద్రాస్ గురించి మీరు రీసెర్చ్ చేసినా కూడా సైన్స్ ఏం చెప్పింది అని అంటే ఒక ఎమోషన్ని ఎంత బ్యాలెన్స్డ్గా ఉంచుకొని మనకు కావాల్సిన దాన్ని ఏ విధంగా సాధించుకోవచ్చు అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈవెన్ ఈ రోజుకి టాప్ అంటే సిఈఓస్ కనుక మీరు చూస్తే కూర్చునేటప్పుడు మాట్లాడేటప్పుడు చూసే విధానాన్ని బట్టి కొన్ని ముద్రాస్ని ఆటోమేటిక్గా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఉంటారు. నేను పెద్ద రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు కూడా, ఎలన్ మస్క్ గారు లాంటి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అవును సార్. గ్రేట్ సార్. సో అది మీరు సైంటిఫిక్గా చెప్పడం జరిగింది. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోనండి, సో రిచ్ అవ్వాలంటే ఏం చేయాలి? 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. దాన్ని నేను చెప్తాను. 3 ఇంపార్టెంట్ స్టెప్స్ మీరు ఫాస్ట్గా రిచ్ అవ్వాలనుకోండి. ఎందుకంటే ఈ 21st సెంచరీలో మనం మహర్షి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, ప్రపంచం గుర్తుపెట్టుకుని ఉస్సేన్ బోల్ట్ని బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, తక్కువ టైంలో ఎక్కువ ఫాస్ట్గా డబ్బు సంపాదించాలంటే. ఎందుకంటే చాలామంది అంటారు, సార్ నాకు పెద్దగా డ్రీమ్స్ లేవంటారు. గుర్తుపెట్టుకోండి, మీకు డ్రీమ్స్ లేకపోతే మీ పిల్లల డ్రీమ్సే మీ డ్రీమ్స్. ఎందుకంటే నాకు పెద్దగా డ్రీమ్స్, మీ అబ్బాయిని అడగండి, మీ పిల్లల్ని అడగండి, మామూలు కార్లు చెప్పరాలు, ఇంకా మనకే తెలియని కార్లు చెప్తారు వాళ్ళు. సో అంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అవ్వడం అనేది అంటే చాలామంది అనుకుంటే డబ్బు సంపాదిస్తే నా లైఫ్ సక్సెస్ కాదు, మీ లైఫ్ సక్సెస్ కాదు, మీ పిల్లల సక్సెస్ మీ మీద ఆధారపడి ఉందండి. అంటే ఈరోజు ఎంత డబ్బు సంపాదించాలని చాలామంది అనుకుంటారు, వాళ్ళ కోసమే డబ్బు సంపాదించాలి కాదు, మీ పిల్లల భవిష్యత్తు అనేది మీ యొక్క డబ్బు మీద, మీరు సంపాదించే డబ్బు మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే డబ్బులు లేకపోతే వచ్చేది జబ్బులు, డబ్బులు లేకపోతే జబ్బులు. అంటే జబ్బులు క్లియర్ అవ్వాలంటే డబ్బులు రావాలి. సో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ప్రూవెన్ వేస్ అండి. ప్రూవెన్ వేస్ అంటే టాప్ మోస్ట్ రీసెర్చ్లో ఎటువంటి స్టెప్స్ ఫాలో అయితే ప్రూవెన్ రిచ్ అనేది ఫాస్ట్గా అవ్వచ్చు అని చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ నెంబర్ 1, రిచ్ అవ్వాలంటే నేను నా లైఫ్లో అప్లై చేసిన టెక్నిక్స్ అండి. అంటే ఏం చేయాలి? ఫైండ్ ద ప్రాబ్లం. నా కోచ్ ఒక మాట అంటాడు, అసలు నువ్వు రిచ్ అవ్వాలంటే ఏ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. అంటే నాకు ఫస్ట్ క్లారిటీ రాలే కొన్ని సంవత్సరాల క్రితం. అంటే ఏంటనంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు, స్మాల్ ప్రాబ్లం స్మాల్ మనీ, బిగ్ ప్రాబ్లం బిగ్ మనీ అంటే అని అన్నాను అనమాట. అంటే ఒక మాట అన్నాడు, తలనొప్పి వచ్చిందా, డాక్టర్ గారి ఫీజు ఎంత ఉంటుంది సార్? ఒక 300 500. తలనొప్పి కొంచెం చిన్న ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లం పెద్దది. హార్ట్ ప్రాబ్లం వస్తే ఫీజు ఎంత? లక్షల్లో ఉంటుంది, 5 లక్షలు 10 లక్షలు. అంటే స్మాల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే స్మాల్ మనీ, బిగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బిగ్ మనీ. సో అందువల్ల ఏంటంటే మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నారు అసలు? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓలా, ఊబర్, అతనికి ఒకరోజు ఆటో దొరకలేదు అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి ఒక సొల్యూషన్ చెప్దాం, ఆ ప్రాబ్లమ్ అయితే ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్ళినా ఓలా, ఏ మూలకి వెళ్ళినా ఓలా, ఊబర్ దొరికేస్తున్నాయి. ఆయన ఎమోషన్ ఏం అట్రాక్ట్ చేస్తుందో అదే చేయగలిగారు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఉంటాయి. అంతే. బాగా చెప్పారండి. సో ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద ప్రాబ్లం బిలాంగ్స్ టు ద, మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారా? ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. అంటే ఏంటి, ఇంకా ముందు క్లారిటీ ఇస్తాను. అసలు మనీ ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే సొల్యూషన్ చూపిస్తారో. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా ఆకలేస్తుందండి. ఒకప్పుడు ఏం చేసాం, హోటల్కి వెళ్ళాలి అని నేను, ఇప్పుడు ఏముంది, ఇంట్లో కూర్చుంటే స్విగ్గీ జొమాటోలో వచ్చేస్తుంది. అంటే ఈ స్విగ్గీ జొమాటో వాళ్ళకి సేమ్ అదే ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏం చేశారు, ఇలా ప్రాబ్లం మిలియన్స్ ఆఫ్ పీపుల్కి వస్తుంది కదా, దానికి ఒక సొల్యూషన్ చేద్దామని యాప్ కనిపెట్టారు. ఈరోజు మనకు తెలుసు మీకు. అంటే ఒక్క సొల్యూషన్ అండి కొన్ని మీకు మీ లైఫ్ కాదు, మీ తరతరాలు, మీ ఫ్యామిలీ లైఫ్ కూడా మార్చేస్తుంది. అలాంటి ఒక పెద్ద ప్రాబ్లం ఏముందో ఫైండ్ అవుట్ చేయండి. దాన్ని మీరు సాల్వ్ చేస్తే అండి మిరాకిల్స్ మామూలుగా రావండి. దాన్ని మీరు ఏం చేయాలంటే వెతకాలి. జీవితం అంటే అన్వేషణ. నాకు కూడా ఫస్ట్లో
అసలు నేను ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఇలాగ ఆలోచిస్తున్న కొద్ది ఏమిటంటే న్యూరోప్లాస్టిసిటీ అంటారండి. బ్రెయిన్కి ఒక అద్భుతమైన క్వాలిటీ ఉందన్నమాట, న్యూరోప్లాస్టిసిటీ. మీరు ఆలోచిస్తున్న కొద్ది ఎక్స్పాండ్ అవుతుంది. ఇనుము వేడి చేస్తున్న కొద్ది ఎలా ఎక్స్పాండ్ అవుతుందో ఆలోచన కూడా ఆలోచిస్తున్న కొద్ది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, కనెక్ట్ అవుతుంటుంది. బర్నింగ్ ఎగ్జాంపుల్ అండి. సో కానీ వెతకాలి, ఏ పర్సన్ మనం మీట్ అయితే మన సొల్యూషన్ దొరుకుతుంది. ఒక కోచ్ ఉన్నాడా, మెంటర్ ఉన్నాడా, అలా పెట్టుకుంటే. బట్ ఈ ఎక్స్చేంజ్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్, మొహమాటం ఉండకూడదు. చాలామంది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, డబ్బు అడగరు. పర్లేదులేండి అంటే లోన్ మాత్రం కావాలి, పర్లేదులేండి అంటారు, కానీ లోన్కి మాత్రం కావాలి. గుర్తుపెట్టుకోండి, ఆస్కింగ్ అడగాలి. ఎందుకంటే ఆస్కింగ్ స్పెల్లింగ్ రాయండి, ఆస్కింగ్లోనే కింగ్ ఉందండి. అంటే మీరు కింగ్ అవ్వాలంటే ఆస్కింగ్ అడగాలి. సో అంటే 2 రీజన్స్ వాళ్ళు అడగరండి. ఒకటి మొహమాటం, 2 ఈగో. ఈ 2 ఉంటే మీరు డబ్బు సంపాదించలేదు. నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, మొహమాటం, ఈగో, ఈ 2 ఉంటే మీ దగ్గర డబ్బు రావు. ఈ 2 తీసేయండి, అమ్మ పెద్ద మూటతో వస్తుంది. సో ఇదండి అసలు. మీరు పేపర్ మీద రాసుకోండి ఏ ప్రాబ్లం. నేను నా కోచ్ నాకు అడిగినప్పుడు నేను అనుకున్నా, ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే పైసా మనీ ప్రాబ్లం అండి. ఎంత చెట్టుకి అంత గాలి. మిడిల్ క్లాస్ పర్సన్కి లక్షల్లో అప్పులు ఉంటే కోటీశ్వరులకి కోట్ల అప్పులు ఉంటున్నాయి. సో అందువల్ల నాకు అర్థం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తున్నాను కాబట్టి నేను ఫాస్ట్గా రిచ్ అయ్యానండి. అయితే ఈ ప్రాబ్లమ్స్లో కూడా ఇందాక చెప్పినట్టు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, అంటే వరల్డ్ వైడ్. ఇప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లం రాయండి పేపర్ మీద, ఈ ప్రాబ్లం వరల్డ్ వైడ్ పీపుల్ ఫేస్ చేస్తున్నారా, ఓన్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫేస్ చేస్తున్నారా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి ఫస్ట్ పాయింట్. అలా కాకుండా, బికాస్ ఇక్కడ ఒక మాట ఉంటుంది బిజినెస్లో, బిల్ గేట్స్ ఒక మాట అంటాడు, నాట్ ఎవ్రీబడి ఈజ్ యువర్ కస్టమర్, నాట్ ఎవ్రీబడి ఈజ్ యువర్ క్లయింట్. అందరూ మీరు క్లయింట్, అందరూ ప్రతి ఒక్కరు మీ క్లయింట్ అని అనుకుంటే మీరు బిజినెస్కి నాట్ సూటబుల్. కానీ మీరు చెప్తుంటే నాకు లోపల అతి పెద్ద డిజైన్ ఒకటి కనిపిస్తుందండి. అంటే డబ్బు అనేటువంటి కాన్సెప్ట్ ఇవాళ ఎంత పెద్దది అని అంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషికి అవసరమయ్యేటువంటిది. అవును సార్, బాగా. నేను అందుకే ఒక కాన్సెప్ట్ వేసాను, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఫ్యాంటాస్టిక్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలని, ఈ ప్రపంచంలో నెంబర్ 1 ప్రాబ్లం, మీకు 4 ప్రాబ్లమ్స్ చెప్తాను. ప్రపంచంలో టాప్ 4 ప్రాబ్లమ్స్ అండి. మీరు ఎక్కడైనా ఎత్తకండి, ప్రపంచంలో ఏ పుస్తకాలు చదవండి. నేను ప్రపంచంలో టాప్ మోస్ట్ రీసెర్చ్ పుస్తకాలు చదివి నాకు అర్థమైంది, నెంబర్ 1 ప్రాబ్లమ్ ఈజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. నెంబర్ 2 హెల్త్ ప్రాబ్లం. నెంబర్ 3 మళ్ళీ చెప్తాను, నెంబర్ 1 ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం, రాసుకోండి. నెంబర్ 2 హెల్త్ ప్రాబ్లం. నెంబర్ 3 రిలేషన్షిప్ ప్రాబ్లం. నెంబర్ 4 కెరీర్ ప్రాబ్లం. ఈ 4 ప్రాబ్లమ్స్ కానీ మీరు సాల్వ్ చేయగలిగితే మీ దగ్గరికి డబ్బు అనేది అబండెంట్గా వస్తుందండి, సక్సెస్ కూడా. ఎస్, ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు హెల్ప్, అంటే నేను మోటివేట్ చేయాలి పీపుల్కి అని అనుకున్నాను. మోటివేషన్ అందరికీ కావాలా? అందరికీ అవసరం లేదు, కొంతమందికి కావాలి. మిలియన్స్ ఆఫ్ పీపుల్కి అవసరం లేదు, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎవరిని మోటివేట్ చేయాలనుకుంటున్నారో, అంటే హెల్ప్ చేయాలనుకుంటున్నారో, ఫస్ట్ ఆ పర్సన్స్ ఎక్కడ ఉంటారో ఎతకాలి. నేనేం వెతికానంటే ఎక్కడ నాకు పర్సన్స్ అందరూ దొరుకుతారు అనుకుంటే, ఒకప్పుడు ఫిజికల్, ఇప్పుడు డిజిటల్. చూడండి, ఒకప్పుడు ఫిజికల్గా కష్టపడే వాళ్ళం, ఇప్పుడు డిజిటల్గా ఇంట్లో కూర్చొని మొత్తం నేను 21 కంట్రీస్లో క్లాసులు చెప్తున్నానండి. అదే 21 కంట్రీస్ నేను ఫిజికల్గా తిరగాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఎంత స్ట్రెయిన్ అవ్వాలి. సో అందుకు చెప్తున్నానండి, మీ అందరూ చెప్పేది ఏంటంటే ఫిజికల్గా కష్టపడ్డం మానేయండి, డిజిటల్గా కష్టపడి. ఎందుకంటే ఒక స్టేజ్ వరకు తిరగలను, ఒంట్లో ఎనర్జీ ఉన్నంతకాలం తిరగలం, తర్వాత మరి మీరు తిరగలేరు, మీరు అనుకోవచ్చండి. సో ఎవరు ధనవంతులు అవుతారంటే ఫ్యూచర్ను కూడా ఆలోచించి ఇప్పుడే ప్లాన్ చేసుకునే వాళ్ళు ధనవంతులు అవుతారండి. సో అయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే నేను మీ అందరూ చెప్పేదంటే చాలామంది ఇంటింటికి వెళ్ళి ప్రొడక్ట్స్ అమ్ముతారు, అది రాంగ్. దానివల్ల ధనవంతులు అవ్వరు. దట్ ఈస్ ఫిజికల్. ఈరోజు డిజిటల్ ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళు ఎక్కువ ధనవంతులు అవుతున్నారండి. సో మీ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో కానీ మీరు అమ్మగలిగితే, అందుకే బిల్ గేట్స్ ఒక మాట అంటారు, ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ నాట్ ఇన్ ఆన్లైన్ సోన్ మీరు ఆ మార్కెట్ నుంచి అవుట్ అయిపోతారని చెప్పేసి. అమెజాన్ అంత పెద్ద మార్కెట్ అండి వాళ్ళ, అసలు ఏది కొడితే అది వచ్చేస్తుందండి, ఏది కొడితే అది వచ్చేస్తుంది. స్టోర్స్ కూడా లేవు సార్, మొత్తం ఆన్లైన్లోనే, మొత్తం అంతే. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ నిజంగా అమెజాన్ అనేది. సో అందువల్ల చెప్పేది అన్వర్ గారి క్లాస్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. ఎస్, హ్యాపీగా అండి. మీరు ఇంటి దగ్గరే కూర్చుని హ్యాపీగా, మీరు ఎక్కడికి రాకుండా ఇంటి దగ్గరే కూర్చుని ఆన్లైన్లో జూమ్లో డైలీ మార్నింగ్, ఈసారి 5 to 7 అండి, ఎర్లీ మార్నింగ్ 5 o'clock మనం స్టార్ట్ చేస్తున్నాం. 5 to 7 జూలై 1st నుంచి ఉంటుంది. ఎస్, జూలై 1st. మళ్ళీ చెప్తున్నానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే చాలామంది లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తారు. మన స్కూల్ కాలేజ్ డేస్లో కూడా లాస్ట్ రోజే ఫీజు కడతారు అందరూ కూడా, లాస్ట్ రోజే.
మనం అనుకుంటాం మనం తప్ప ఎవరు ఉంటారు అనుకుని వెళ్తే లైన్ ఎంత లైన్ ఉంది, మీరు కూడా ఈ రోజైనా అంటే అందరూ లాస్ట్ రోజు ఫీజు కడతారండి. సో అందువల్ల చెప్పేది అంటే లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. సో లాస్ట్ కడితే లాస్ట్ ఉంటాం, ఫస్ట్ కడితే ఫస్ట్ ఉంటాం ఇప్పుడు కూడా. సో అందువల్ల ఏంటంటే మన ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా ఆన్లైన్లో అమ్మడానికి ట్రై చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీస్ కోర్స్ అమ్మాలండి, అందరికీ అమ్మలేం మనం, ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ ఒక మాట అంటాడు, నా సెల్ ఫోన్ అందరికీ కాదు అన్నాడండి. అందరూ ఆశ్చర్యపోయారు. యాపిల్ ఫోన్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అన్నాడు. అంటే అందరూ అక్కడ ఉన్న టీం అందరూ ఆశ్చర్యపోయారు. సార్ అలా అయితే ఎలా సార్, మన ఎవ్రీ వన్ నో 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 ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, కొంతమందికి మాత్రమే. సార్ మరి అలా అయితే మనం రిచ్ అవుతామా? ఎస్, ఖచ్చితంగా రిచ్ అవుతాం, ఎందుకంటే మనం అబ్బాయి మొబైల్ ల్యాక్స్లో ఉంటుందని చెప్పాడండి. ఈరోజు అలాగే జరుగుతుంది. అందువల్ల ఏంటంటే అందుకు మీరు గుర్తుపెట్టుకోండి, గ్రూప్ ఆఫ్ పీపుల్ 100 మంది కౌరవుల కన్నా 5 పాండవులు బెటర్, క్వాంటిటీ కన్నా క్వాలిటీ బెటర్ ఎప్పుడూ కూడా. సో అందువల్ల గుర్తుపెట్టుకోండి, మీరు క్వాలిటీ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ చేసుకోండి. క్వాలిటీ ఆఫ్ థాట్స్ ఉంటేనే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందండి. ఎప్పుడు కూడా క్వాంటిటీ ఆఫ్ పీపుల్తో వర్క్ చేయొద్దు, క్వాలిటీ ఆఫ్ పీపుల్తో మీరు వర్క్ చేయాలండి. స్టెప్ నెంబర్ 2, ఒకవేళ సొల్యూషన్ లేకపోతే ఏం చేయాలట, క్రియేట్ చేయాలండి. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అన్నీ క్రియేట్ చేసినవే. ఒకవేళ ఎందుకంటే నో సొల్యూషన్, ఒకవేళ మీ దగ్గర సొల్యూషన్ లేదు, వాళ్ళు అమ్మలేరు. అంటే అమ్మలేకపోతే ఎప్పుడైతే అమ్మకాలు పడిపోతుంటే కాన్ఫిడెన్స్ కూడా పడిపోతుంది. ఇంతకుముందు మనం చెప్పామండి, అమ్మకాలు పడిపోతుంటే నమ్మకాలు కూడా పడిపోతుంటాయి. సో నో మనీ నో సొల్యూషన్. నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర ప్రాబ్లం లేకపోతే ఒక మెంటార్ కోచ్ని పెట్టుకోండి. సో వాళ్ళు మీకు సొల్యూషన్ చూపిస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుందండి, కాకపోతే అన్వేషణ. ఆ ఒక్కటి మీరు చేయగలిగితే చాలు. స్టెప్ నెంబర్ 3కి వెళ్ళే ముందు ఫైనల్గా ఇక్కడ ఏంటంటే ఒకవేళ సొల్యూషన్ లేదు, వేరే వాళ్ళ దగ్గర సొల్యూషన్ రెడీగా ఉంటుందండి. బై ద సొల్యూషన్, ఆ సొల్యూషన్ కొనాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు రిచ్ అవ్వాలంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ ఫ్రీ. ఎవరైతే ప్రతిదీ ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు ఎప్పటికీ ధనవంతులు అవ్వలేరు. సో ఇది నేను చెప్పిన మాట కాదు, బిల్ గేట్స్ చెప్పిన మాట అండి. సో ఇక్కడ ఏంటంటే ఈ రోజులు అన్నిటి కూడా ఈ లెర్నింగ్, గూగుల్ యూట్యూబ్ ఈ రెండింటిని ఎవరైతే ఎక్కువ ఫాలో అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళు ధనవంతులు అయిపోతారు. ఎందుకంటే నేను కూడా మీకు యూట్యూబ్లోనే కనిపిస్తున్నాను. సో ఫైనల్గా అండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ ఫిజిషియన్ ఉన్నారండి, ఇది చూడండి. ఒక డాక్టర్ కట్టండి, ఎవరు క్లయింట్స్ రావడంలే, కస్టమర్స్ రావడంలే, అంటే పేషెంట్స్ రావడంలే. పేషెంట్స్ రాకపోతే అతను ఏం చేశాడంటే నేను ఏం చేయాలని చెప్పేసి అతనే పేషెంట్ దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. చూడండి, అతనే పేషెంట్ దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంకోటి ఏంటంటే అదే అతను జనరల్ ఫిజిషియన్ ఒక చిన్నగా యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసాడండి. మీకు ఈ ప్రాబ్లం ఉందా, సొల్యూషన్ చెప్పడం, నా దగ్గరికి రండి, కింద నా నెంబర్ కాంటాక్ట్ అవ్వని చెప్పేసి. సో అలాగా అమెరికాలో ఒక డాక్టర్ చాలా ఫుల్ బిజీ అయిపోయాడండి. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది తలపట్టుకుంటారు, అయ్యో నాకేం అవ్వట్లేదు అని గుర్తుపెట్టుకోండి. కాదండి, ఈరోజు సోషల్ మీడియా కానీ మీరు నమ్మకం, దీన్ని అంతకుముందు చెప్పాను, SMS అంటే సోషల్ మీడియా స్కిల్స్. మీ అందరికి కింద టైప్ చేయండి, ఐ విల్ డెవలప్ SMS అని టైప్ చేయండి. SMS అంటే సోషల్ మీడియా స్కిల్స్. ఎవరైతే సోషల్ మీడియా స్కిల్స్ డెవలప్ చేసుకుంటారంటే యూట్యూబ్ పెట్టడం, ప్రమోషన్స్ చేయడం, ఫేస్బుక్ అలాంటివి చేస్తారో ఖచ్చితంగా ఫాస్ట్గా ధనవంతులు అవుతారండి. ఇన్స్టాగ్రామ్, ఈరోజు ప్రపంచంలో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయికి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఒక బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు వచ్చి మా వాచ్ మీరు ప్రమోట్ చేయండి అని చెప్పేసి 5 లక్షలు ఇచ్చారండి. 5 లక్షలు ఇన్స్టాగ్రామ్లో మీకు ఇంతమంది మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కదా, మా వాచ్ మీ దాంట్లో ప్రమోట్ చేయని చెప్పేసి 5 లక్షలు ఇచ్చారు. అంటే అదే చెప్తున్నాను, సోషల్ మీడియా. అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి, జస్ట్ యాడ్స్ చేసుకుంటుంటే కూడా డబ్బులు సంపాదించేస్తున్నారు ఈరోజు చాలామంది. అండ్ ఫైనల్గా స్టెప్ నెంబర్ 3, ప్రమోట్ యువర్ ప్రొడక్ట్ ఇన్ సోషల్ మీడియా. ఎందుకంటే ఒకప్పుడు ఫేస్ ముందు బుక్ ఉండేదండి, ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. ఒకప్పుడు ఫేస్ ముందు బుక్, ఇప్పుడు అందరికీ ఫేస్బుక్కే. మాట్లాడితే మార్నింగ్ లేచి నేను అందుకు అడుగుతాను, మార్నింగ్ లాగా నిజంగా చెప్పండి, మీరు బ్రష్ పట్టుకుంటారా, మార్నింగ్ లాగా ఫోన్ పట్టుకుంటారా? ఫోన్. సో అందువల్ల ఏంటంటే మార్నింగ్ మనం ఇలా ఉంటుంటాం. సోషల్ మీడియా మీరు కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్గా తెలుసుకుంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తుందంటే, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఎప్పుడో అదృష్టాన్ని బంగారాన్ని పట్టుకుంటాం, తెలిస్తే ఏది పట్టుకున్నా బంగారం అదృష్టమేనండి. సో అది చెప్పేది. ఈ విధంగా ఈ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ కానీ మీరు ఫాలో అయితే ఫిజికల్ కాదు డిజిటల్ మిలియనర్ అవుతారండి. ఫెంటాస్టిక్ అండి. ఇది 3 ఇంపార్టెంట్ స్టెప్స్ అండి. సో టాక్ అబౌట్ సొల్యూషన్ ఫర్ 5 minutes ఇన్ యూట్యూబ్ ఎవ్రీడే. ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాబ్లమ్ని మీరు 5 minutes యూట్యూబ్లో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే చాలామంది సార్ నాకు మాట్లాడడం రాదు అంటారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుని పుట్టలేదు, లతా మంగేష్కర్ మైక్ పట్టుకుని పుట్టలేదు. వీళ్ళెవరూ టాప్ మోస్ట్ పీపుల్ ఎవరు కూడా వాళ్ళు పుట్టుకతోనే ఏది స్కిల్ లేదు, స్కిల్ నేర్చుకున్నారండి. స్కిల్ ఈజ్ నథింగ్ బట్ లెర్న్. లేదంటే 5 minutes అన్వర్ గారి వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి ఎవ్రీడే.
మన క్లయింట్స్ చాలామంది చెప్తున్నారు సార్ రోజు రాత్రి పడుకున్నప్పుడు మీ వీడియోస్ చూస్తున్నాం అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా నా వీడియోస్ ఇంత ఆదరిస్తున్నందుకు. ఈరోజు మీ వల్ల నేను 21 కంట్రీస్లో నేను రీచ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. సో 21 కంట్రీస్ అండి. ఒక్క యూఎస్ నుంచే, ఒక్క అమెరికా నుంచే నాకు 100 మంది క్లయింట్స్ ఉన్నారండి. రీసెంట్గా అవినేష్ గారు అని చెప్పేసి, అవినేష్ గారితో 10th బ్యాచ్తో కలిపి నేను 100 క్లయింట్స్ రీచ్ అయ్యాను ఒక్క యూఎస్ నుంచే. అసలు రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, క్లాస్ చాలామంది అడుగుతున్నారండి. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది అంటే ఎన్రోల్ చేసుకుందాం కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈసారి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్స్తో నేను July 1st మళ్ళీ చెప్తున్నానండి, July 1st ఆన్లైన్లో సో ప్రోగ్రామ్ ఉంటుంది. చాలామంది ఎక్కడ అడుగుతున్నారు. July 1st ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7. ఇంతకుముందు మనం 5:30కి ఉండేదండి. ఇప్పుడు చాలామంది సార్ మేము ఎర్లీగా బయటకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. సో మీకోసం, మీ అందరి కోసం ఎర్లీ మార్నింగ్ 5 to 7 2 hours ప్రోగ్రామ్ ఉంటుందండి. అండ్ దీంట్లో ఏముంటుందంటే అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. నేను ఇంతకుముందు చెప్పాను, సునామీలాగా బయటికి రావాలండి. ఏంటి, సుడిగుండంలో ఉన్నప్పుడు కూడా, సుడిగుండంలో ఉన్న సార్ కష్టాలు ఊబిలోకి వెళ్ళిపోయాము, సుడిగుండం ఊబిలోకి వెళ్ళిపోయామన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి సార్, మా బంగారం తాకట్లో ఉందన్నప్పుడు కూడా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చండి చాలామంది, వాళ్ళు బంగారాన్ని విడిపించుకున్నారు, రావాల్సిన స్ట్రక్చర్ మనీ రప్పించుకున్నారు, అప్పుల బదులు ఆస్తులు క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ, మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అబండెంట్గా రావాలి అనుకుంటే, అంటే మీరు కూడా ఊహించినంత విధంగా డబ్బులు రావాలనుకుంటే సార్ నిజంగా ఇది ఒక పెద్ద మ్యాజిక్ అనేలాగా మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే లైఫ్ని, ఎప్పటి వరకు బతికింది ఒక లెక్క, ఇక్కడ నుంచి బతకపోయేది ఇంకో లెక్క అనుకుంటే July 1st మీరు రాసి పెట్టుకొని మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే అని జరగచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 12 నెలలు, జనరల్ సంవత్సరం 12 నెలలు అంటే ఇప్పటిదాకా 6 నెలలు అయిపోయింది. నెక్స్ట్ రాబోయే 6 నెలలు ఒక లెక్క అండి. సో ఈ జూలై నుంచి లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కష్టాలు ఊబి నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, కష్టాలను కాంపౌండ్ వాల్ కూడా రాకుండా మీ లైఫే కాదు మీ పిల్లల డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవాలనుకుంటే రండి. వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఎలా ఉంటాయంటే అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావాలి, ఇంతకుముందు కూడా చెప్పాను. సో నిజంగా చెప్తున్నాను, ఈరోజు నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది నేను ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే వచ్చిన తర్వాత మీరే చెప్తారండి, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లేదు అని నేను ప్రూవ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ప్రపంచంలో లేదు. ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్ అనుకుంటే రండి, నా దగ్గర ఉండేది అదే. ఎందుకంటే దానితోనే మనం డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వచ్చు, మనీ మెడిటేషన్ ఎలా చేయవచ్చు. ఎందుకంటే రకరకాల థాట్స్, పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదా. సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, July 1st ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకండి, ఎందుకంటే లేట్ చేస్తే మనం ఎప్పుడు లేట్లోనే ఉంటాము. ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఎర్లీ బర్డ్ పీపుల్కి మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం. డోంట్ మిస్ దిస్ ఆఫర్. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అవకాశాలన్నీ ఫ్రూట్స్ లాంటివండి, తినాలనుకుంటే అవి పోతుంటాయి. సో ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే పదే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ గాడ్ చెప్తున్నారు మీకు యాక్షన్ తీసుకో. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఫ్యాంటాస్టిక్. అండ్ సో ముందుగా ఎన్రోల్ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఎవరన్నా ఉంటే ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ July 1st నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆఫర్ని మాత్రం వదులుకోవద్దు. వన్స్ అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ ఇంకొక రేంజ్లో కనిపిస్తుంటుంది మీకు, నో డౌట్. ఒక పెద్ద కేస్ స్టడీలా కూడా మారుతుంది. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.